ఆదోని నియోజకవర్గం సీటు బీజేపీ మహిళా నాయకురాలైనటువంటి సావిత్రికి కేటాయించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా విద్యావంతురాలు, ప్రతిభావంతురాలు, న్యాయవాది అయినటువంటి శ్రీమతి సావిత్రికి ఎమ్మెల్యేగా పోటీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ప్రజాసేవలో ముందుంటూ దక్షిణ భారతదేశంలోని ఏకైక రజక మహిళగా ఉన్న సావిత్రికి సీటు కేటాయిస్తే మహిళా లోకం, బడుగు బలహీన వర్గాల ప్రజలు భారీ ఎత్తున గెలిపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని అభివృద్ధికై చిత్తశుద్ధి ఉన్నటువంటి సావిత్రి లాంటి వ్యక్తులకు భాజపా సీటు కేటాయిస్తే అఖండ మెజారిటీతో గెలిచి రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజల కొరకు పోరాడి నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో అంటే మన మేడమే పేరు తీసుకొని వచ్చింది, ₹1 ఆశించకుండా మనకి తీసుకొచ్చి మనం బయటికి తీసుకొని వచ్చింది. అందుకే మేము ఆయనకు రుణపడి ఉన్నాము. అది మేము ఇప్పుడు నెల రోజులు కష్టపడి ఆయనను గెలిపించుకొని ఆ రుణం మేము తీర్చుకుంటాం. అందుకని మేము పార్టీ తరఫు నుంచి సావిత్రి మేడం గారికి సీట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. బీజేపీ కార్యదర్శి తీర్చే వాళ్ళలో ముందు వరుసలో ఉంటారు. అంటే నేను చూస్తున్న కొద్ది నెలలు నేను చూస్తున్న వాళ్ళలో సావిత్రి మేడం గారిని చూస్తుంటే ఒకేసారి నాకు ఎంతో అసలు చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. అంటే ప్రతి కింది స్థాయి వారితో, ప్రతి ఒక్కరితో అనుబంధం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మేడం గారు. ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటేసి, అలాగే వారితో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా వీరి గురించి చెప్పి ఓటేయించి ఒక గొప్ప మెజారిటీతో గెలిపిస్తారని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. నా పేరు గోయ మహేష్. నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి బాల స్వయం సేవక్. ఆదోని నియోజకవర్గంలోన సావిత్రి అక్క గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ సేవా కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా, లింగ భేదాలకు అతీతంగా చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉంది. ఈ కార్యక్రమాలను చూసి యువత కూడా ఎంతో ఉత్సాహంతో ఆమె వెనుక నిలిచి ఆమెకు సహాయంగా ఉన్నారు. ఆమె చేస్తున్న కార్యక్రమాలను అందరూ ఆమెకు ఆదోనిలోని ఒక బాధ్యత భారతీయ జనతా పార్టీలో అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా ఆమె సేవా కార్యక్రమాలు ఇంకా చాలా బాగా చేస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడుతుందని నమ్ముతున్నాను.